మార్చారు. ఘనచరిత్ర కలిగిన కారణ జన్మల మరణానంతరం భవిష్యత్తు తరాలకు వారిని గుర్తు చేయాలనే ఉద్దేశమే ఈ విగ్రహ రూపాలు. ఇలాంటి విగ్రహాలు పలు రాజకీయ కారణాలతో నిరాధారణకు గురి కావడం శోచనీయం. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు గ్రామంలో కమ్యూనిటీ హాల్ కూల్చివేతలో నిరాధారణకు గురైన విగ్రహాల ప్రస్తుత పరిస్థితి మా ప్రతినిధి శివప్రసాద్ మరింత సమాచారం అందిస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పెంటపాడు గ్రామంలో ఉన్నాం. ఈ పెంటపాడు గ్రామానికి విశిష్టత చాలా ఉందని చెప్పాలి. తాడేపల్లిగూడెం నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడక ముందే ఇక్కడ పెంటపాడు గ్రామం అనేది పెంటపాడు అసెంబ్లీ నియోజకవర్గంగా ఉండేది. ఇక్కడి నుంచి ఎమ్మెల్యే తాడేపల్లిగూడెం ప్రజలను కూడా పరిపాలించిన సందర్భం కూడా మనం. అలాంటి పెంటపాడు గ్రామంలో ఒక ప్రతిష్టాత్మకమైన ఒక కమ్యూనిటీ హాల్ను గత ప్రభుత్వ కాలంలో కూల్చివేసి కొత్తది నిర్మిస్తామంటూ ఇక్కడ ఉన్న విగ్రహాలను సైతం ఇక్కడ తొలగించిన పరిస్థితిని అయితే మనం చూసాం. దాదాపుగా 2.5 నుంచి 3.5 ఏళ్ళు గడుస్తున్నా సరే ఇప్పటి వరకు గత ప్రభుత్వం అయితే దీన్ని విస్మరించడంతో పాటు ఇక్కడ ఎవరైతే సర్పంచ్ ఉన్నారో సర్పంచ్ తన హయాంలోనే ఇది ఖచ్చితంగా పూర్తి చేసి తీరతానంటూ కూడా ఏదైతే పంచాయతీ సభ్యుల మధ్యన పంచాయతీ కార్యవర్గంలో ఆవిడ ప్రకటించడం కూడా జరిగింది. బ్యాట్లో హజ్జల బ్యాట్లో అంబేద్కర్ శిల్పాలు అవి పడగొట్టడానికి నేనే కారణం. కానీ నా పరిపాలనలో నేను పడగొట్టాను కాబట్టి నేనే కట్టాను. అది ఎవరు కట్టడానికి వీల్లేదు. విగ్రహాలను గతంలో మీరు చూడొచ్చు. ఈ విగ్రహాలను ఒక డ్రైనేజ్ పక్కన పడేసిన సందర్భం అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ స్పందించి ఈ విగ్రహాలను ఆ డ్రైనేజీల వద్ద నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రహరీ గోడకు నిలబెట్టే ప్రయత్నం అయితే చేశారు. కొన్ని విగ్రహాలకు ముసుగులు సైతం వేశారు. అయితే ఇప్పుడు ఎన్ననగా వాననగా తడుస్తున్న ఈ విగ్రహాల పరిస్థితి అయితే దయనీయంగా మారిందని చెప్పాలి. అయితే గత ప్రభుత్వంలో ఇక్కడ శాంక్షన్ చేస్తామంటూ కమ్యూనిటీ హాల్తో పాటు ఈ విగ్రహాలకు సంబంధించి ఒక వేదికను ఏర్పాటు చేస్తాం, ఇక్కడ ఒక స్టేజ్ని ఏర్పాటు చేస్తామంటూ కూడా ప్రగల్భాలు పలికిన వైసీపీ గవర్నమెంట్లో ఉన్న ఎవరైతే సర్పంచ్ కావచ్చు లేదంటే అప్పటి మంత్రిగా కొనసాగిన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు కొట్టి సత్యనారాయణ హామీతోనే మేము ఈ విధంగా ఇక్కడ కూల్చివేయడం జరిగిందని. అయితే ఇప్పటికీ జరగకపోవడం వెనక కారణాలు తెలియకపోవడం లేదు. అయితే వైసీపీ గవర్నమెంట్ వెళ్ళిపోవడం, తదనంతర పరిణామాల్లో ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ నిధులు సమకూర్చే పనిలో అయితే ప్రస్తుతం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ విగ్రహాలు దయనీయమైన పరిస్థితుల్లోనే ఉన్నాయి. వీటితో పాటు ఇక్కడ ఎంతో విలువైన స్థలం కూడా ఇప్పుడు ఇలా వదిలేసే ఆక్రమణలకు గురయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి వెంటనే ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న ప్రహరీ గోడ కూడా కూలిపోయే పరిస్థితిలో ఉంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ కనీసం ప్రహరీ గోడను కట్టి కమ్యూనిటీ హాల్ని ఏర్పాటు చేసి ఏదైతే చరిత్రకు సాక్ష్యాలుగా మిగిలేవే విగ్రహాలు అని చెప్తారో అలాంటి విగ్రహాలను కాపాడాల్సిన బాధ్యత, విగ్రహాలతో పాటు ఇక్కడ విలువైన స్థలాన్ని ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ఎంతో ఇక్కడ ప్రతిష్టాత్మకమైన పెంటపాడు గ్రామంలో ఉన్న కమ్యూనిటీ హాల్ని తిరిగి నిర్మించాలని కూడా ప్రజలు కోరుతున్నారు. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా.